వరం గారు నా వాయిస్ వస్తుందండి? వస్తుందండి. కొత్త క్యాబినెట్ కొలువు తీరింది, శాఖలు కూడా నిర్ణయం జరిగిపోయింది, ఇక పాలన మొదలు కాకపోతుంది. కానీ ఈసారి పాలనలో అంత ఈజీగా ఉండదు, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఖజానా కూడా అంత సహకరించే పరిస్థితి లేదు, చాలా హామీలు కూడా ఎక్కువైపోయినాయి. మీ సహాయం అయితే చాలా ఎక్కువ కావాలి అని చెప్పి సర్వత్రా మాట్లాడే పరిస్థితి. మరి మోదీ గారు మొన్న వచ్చి అభినందనలు తెలిపారా, లేదని ఇస్తామని హామీలు ఇచ్చారా అన్నది ఇంకా ఏం రివీల్ అవ్వలేదు. వరం గారు నమస్తే అండి, అలాగే మిగతా మిత్రులు కూడాను. ముందు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఒక ఓర్పు నేర్పుతో అద్భుతమైన కూర్పు అయితే వచ్చిందండి వేళ మంత్రివర్గంలో. రకరకాల శాఖలు అంటే సీనియర్లకి పెద్ద శాఖలు ఇచ్చి వాళ్ళని గట్టిగా పనిచేసే విధంగా వారిని అక్కడ పెట్టడం, కొత్తగా వచ్చిన అంటే మొదటిసారి మంత్రి అయిన వాళ్ళకి కొంచెం చిన్న శాఖలు ఇచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా ఒక అద్భుతంగా ఉంది. అలాగే మిత్రపక్షాలకి ఊరికే నామకి వాస్తే శాఖలు ఇవ్వకుండా మంచి శాఖలు అంటే మమ్మల్ని యూజువల్గా ఏంటంటే మా భారతీయ జనతా పార్టీ అంటే ఫస్ట్ ఊరికే ఎండోమెంట్స్ ఇద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. అలా కాకుండా గతంలో మేము చేసిన హెల్త్ శాఖనే మరొకసారి మాకు ఇచ్చి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఊరికే డిప్యూటీ సీఎం అంటే గతంలో లాగా నామకి వాస్తే ఓకే రబ్బర్ స్టాంప్ కింద ఉండకుండా వారికి కూడా సింగిల్ డిప్యూటీ సీఎం ఇచ్చి వారికి ప్రామినెన్స్ ఇచ్చి, అదే విధంగా గతంలో మహిళల కోసం బాగా మాట్లాడేవారు కసిగారు. ఇలా అవుతున్నాయి, మహిళా సంక్షేమం కోసం వారు పాటుపడతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి మనం గమనించాలి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మీరు అన్నదానికి నేను వస్తున్నాను. పైనుంచి ఏ విధంగా సహకారం, మా మీద ఏం ఎక్స్పెక్టేషన్స్. ఎలక్షన్స్ కు ముందే అమిత్ షా గారు కానీ అంటే ఊరికే నోటి మాట కింద కాకుండా పోలవరం కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వడం అంటే ఊరికే కంప్లీట్ అవ్వడం కాదు, విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ కంప్లీట్ అవ్వాలి. 2019 వరకు 70% అయింది, ఆ తర్వాత 1-2% కన్నా ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తారు విత్ ఇన్ ది టైం ఫ్రేమ్, దానికి మా పూర్తి సహకారం అందిస్తాము అనేది కేటగిరీగా చెప్పారు. అలాగే క్యాపిటల్ కోసం కూడా వారు ఏమేం కావాలంటే వారికి పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా మేము చెప్పామండి. సో ఇవన్నీ ఏంటంటే 100% పైన సహకారం అందుతుంది. అలాగే రైల్వే శాఖ గురించి కూడా గతంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు, అక్కడ ఉన్న ల్యాండ్ ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వకపోవడం వల్లే మేము డిపిఆర్ తో సహా అన్ని రెడీ అని కూడా మేము చెప్తే ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన వెంటనే త్వరతగతిన అవన్నీ కూడా ల్యాండ్ ఇచ్చేస్తే అది కూడా ల్యాండ్ అయిపోతుందని ఆలోచిస్తున్నాము. అదే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కూడా సివిల్ అండ్ ఏవియేషన్ ఇవ్వడం వల్ల అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఫాస్ట్ గా అంటే ఇప్పుడు పట్టాల మీద చాలా స్పీడ్ గా ఏపీ ప్రగతి ముందుకు వెళ్తుందని మేమైతే ఆశిస్తున్నామంటే పైనుంచి ఇచ్చేవారు ఉన్నారు, తెచ్చేవారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ల్యాండ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక అద్భుతమైన ఫార్ములా మీద చాలా ఫాస్ట్ గా వెళ్తుందని మేము నమ్ముతున్నామండి. సహకారం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉంటుంది. ఓకే లక్ష్మణ్. గుడ్ ఈవినింగ్.